దేవా నా ప్రార్థన ఆలకింపుము ఆలకింపుము. నా నోటి మాటలు చెవిని పెట్టుము, నా నోటి మాటలు చెవిని పెట్టుము. దేవా నా ప్రార్థన ఆలకింపుము ఆలకింపుము. నేను వాక్యం చదువుకుంటా ఉంది. 54వ కీర్తన 2వ వచనం చదువుకుందాం. దేవా నా ప్రార్థన ఆలకింపుము, నా నోటి మాటలు చెవిని పెట్టుము. ఇది దావీదు పలికినటువంటి మాట. ఏ సందర్భంలో పలికాడు అంటే, పైన రాయబడిన మాట జ్ఞాపకం చేసుకుంటే, తంతి వాయిద్యంతో పాడినది. జిప్పీలు వచ్చి దావీదు మాలో దాగి ఉన్నాడు కాదా అని సౌలుతో చెప్పినప్పుడు దావీదు రచించిన దైవధ్యానం రాయబడింది ఇక్కడ. అంటే దావీదికి శత్రువు ఎవరు అంటే సౌలు. సౌలు దావీదును చంపాలనే ఉద్దేశం కలిగి ఉన్నప్పుడు రచించినటువంటి ఈ కీర్తన. మరి ఆయన మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే, దావీదు చేసిన ప్రార్థన చెవిని పెట్టి ఆలకించి జవాబిచ్చే దేవుడు. ఈరోజు నీ జీవితంలో కానీ నా జీవితంలో కానీ మన ప్రార్థనలకు జవాబిచ్చి ఆమెను ముద్ర వేసి నెరవేర్చగలిగినటువంటి సమర్థుడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. అలాగా పరిశుద్ధాత్మ దేవుడు నీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించబడును గాక. అందరికీ వందనాలండి.